హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఈవినింగ్ పిల్లల కోసం అని చెప్పేసి వెజ్ మంచూరియా ప్రిపేర్ చేశాను ఇంట్లోనే. నేను ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను అన్నమాట. అయితే ఇక ప్రాసెస్ చూస్తే ముందుగా క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని క్యాబేజీని కొంచెం హాట్ వాటర్లోనే వేసుకోవాలి. హాట్ వాటర్లో వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకొని తర్వాత డ్రైన్ చేసేసుకొని తీసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి తీసేసుకొని ఆ క్యాబేజీ ముక్కల్లోని కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం మైదా వేసుకోవాలి. మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి, ఏం కాదు, బాగానే ఉంటుంది గోధుమ పిండి వేసుకున్నా కానీ. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసుకున్నాను నేను ఇక్కడ. కారము అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగానే వాటర్ ఏం వేసుకోవద్దు. ఇట్లా పొడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం పిండ్లు అంతా బాగా కలిసే విధంగా క్యాబేజీ ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అలాగే క్యాబేజీలోని కొంచెం వాటరీనెస్ ఉంటుంది కదా, కాబట్టి ఫస్ట్ మొత్తం తీసుకుని లైట్గా వాటర్ వేసుకోవాలండి. నాకైతే ఇక్కడ ఒక టీ గ్లాసు కూడా పట్టలేదు వాటరు, కాబట్టి కొంచెం జస్ట్ ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ తక్కువైంది అనుకుంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకొని మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట గట్టిగా. ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ముద్దలాగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నంతా మంచూరియా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి రౌండ్గా. జస్ట్ మనం గట్టిగా ప్రెస్ చేసి ఒత్తనవసరం లేదు. జస్ట్ మామూలుగా హ్యాండ్లోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది అంటే ఇక మనకి పిండి మంచిగా కన్సిస్టెన్సీ బాగా వచ్చినట్టు ప్రిపేర్ అయినట్టు. చూసారు కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. మంచిగా మనం పూరీలు వేసుకోవటానికి ఎలా ఆయిల్ హీట్ చేసుకుంటామో అలాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చిన్న బాల్స్ వేసుకోవాలి. మరీ పెద్ద బాల్స్ వేసుకోని అవసరం లేదు. జస్ట్ చిన్న బాల్స్ వేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాల్స్. ఆ తర్వాత ఒక 2 వెల్లుల్లిని సన్నగా తరుక్కోవాలి. అలాగే ఒక ఆనియన్ని 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనము ఇందాక బాల్స్ అన్ని డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్లోని ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకొని జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంచుకొని దాంట్లోనే ఈ వెల్లుల్లి వేసుకోవాలి. ఆయిల్లోని వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా మనం కర్రీస్లోకి చేసుకుంటున్నట్టు బాగా డార్క్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోని అవసరం లేదు. జస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది, సగం మగ్గించుకుంటే. ఆ తర్వాత ఒక బౌల్లోని స్పూన్ తీసుకొని దాంట్లోకి సాసెస్ అన్నీ 1 స్పూన్ వేసుకోవాలన్నమాట. సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు అండ్ టొమాటో సాసు అన్నీ. సోయా సాసు, గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు ఈ మూడేమో 1 స్పూన్ వేసుకోవాలి. టమాటో సాస్ మాత్రం 1.5 స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు 2 వేసుకున్నాం కదా, అందుకని 1.5 స్పూన్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ రెండిట్లో ఏదైనా మనం ఒకటే సాస్ యూజ్ చేసినట్టయితే టమాటో సాస్ కూడా ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని చూసారు కదా, ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒకసారి అంతా ఆనియన్స్ కూడా బాగా కలుపుకొని దీంట్లోకి మనము కలిపి తీసుకున్న సాసెస్ మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఈ సాసెస్ ఫ్రై అవుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోరు సేమ్ అదే బౌల్లోకి నేను కార్న్ఫ్లోర్ని 1 స్పూన్ తీసుకుంటున్నాను. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ కలుపుకొని
లంప్స్ లేకుండా ఉండలు గడ్డలు లేకుండా మంచిగా బాగా బీట్ చేసుకోవాలి వాటర్ వేసుకొని. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా కార్న్ఫ్లోర్తో కలుపుకోవాలి. ఎందుకంటే దానివల్ల చిక్కదనం వస్తుంది. ఇది చూసారుగా, ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి లంప్స్ లేకుండా. కలిపేసుకొని ఈ ఫ్రై అవుతున్న సాసేజ్లోని వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే ఇక్కడ మరీ సూపీగా ఉండేటట్టు సాస్ ఎక్కువ ఉండేటట్టు చేయట్లేదు, కొంచెం డ్రైగానే చేస్తున్నాను, వెట్టిగా చేయట్లేదు. అందుకని కొంచెం వాటర్ తక్కువ వేసుకున్నాను. మీకు లిక్విడ్గా కొంచెం సాస్ ఎక్కువ ఉండాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఈ మంచూరియా బాల్స్ కూడా మనం ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ స్ప్రింకిల్ చేసేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన వేడివేడి మంచూరియా రెడీ. దీంట్లోకి ఆనియన్స్ సైడ్ డిష్గా పెట్టుకొని లెమన్ కూడా పిండుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగే మనకి ఎప్పుడు వెజ్ మంచూరియా తినాలనిపించినా చక్కగా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.